మనోవిజ్ఞాన శాస్త్రం పరిచయం. మనం ఈ వీడియోలో మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలను తెలుసుకుందాం. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు: 1 ఫ్రాయిడ్, 2 వాట్సన్, 3 వోంట్, 4 జేమ్స్. ఇందులో కరెక్ట్ సమాధానం వోంట్. రెండవ ప్రశ్న, సైకాలజీ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? 1 లాటిన్, 2 గ్రీక్, 3 ఆంగ్లం, 4 ఫ్రెంచ్. కరెక్ట్ సమాధానం గ్రీకు. సైకాలజీ అనేటటువంటి పదము గ్రీకు పదము నుంచి వచ్చింది. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరనుకున్నాము? వోంట్. థర్డ్ క్వశ్చన్, సైకి అంటే 1 మనసు, 2 చేతనం, 3 ఆత్మ, 4 శరీరం. సైకి అంటే ఆత్మ అని అర్థం. లాగోస్ లేదా లోగోస్ అంటే 1 ఆత్మ, 2 మనస్సు, 3 శాస్త్రం లేదా అధ్యయనం, 4 శరీరం. కరెక్ట్ సమాధానం శాస్త్రం లేదా అధ్యయనం. శాస్త్రం లేదా అధ్యయనం. ఐదవ ప్రశ్న, సైకాలజీ గతంలో ఏ శాస్త్రంలో భాగంగా ఉండేది? 1 ఎడ్యుకేషన్, 2 సమాజ శాస్త్రం, 3 ఫిలాసఫీ, 4 ఆంథ్రోపాలజీ. సైకాలజీ అనేటటువంటిది ముందు ఫిలాసఫీలో ఒక భాగంగా ఉండేది. కరెక్ట్ సమాధానం ఫిలాసఫీ. సైకాలజీ ఎప్పటి నుండి ప్రత్యేక శాస్త్రంగా రూపొందింది? ప్రత్యేక శాస్త్రంగా ఎప్పటి నుండి అంటే ఏ సంవత్సరం నుండి? కరెక్ట్ 1 1978, 2 1979, 3 1878, 4 1879. దీనికి కరెక్ట్ సమాధానం 1879. వోంట్ సైకాలజీ లేబొరేటరీని ఏ దేశంలో ప్రారంభించారు? ఏ దేశంలో? 1 ఇంగ్లాండ్, 2 ఫ్రాన్స్, 3 అమెరికా, 4 జర్మనీ. దీనికి కరెక్ట్ సమాధానం జర్మనీ. నెక్స్ట్ క్వశ్చన్, జర్మనీలో ఏ ప్రదేశంలో సైకాలజీ ల్యాబ్ ప్రారంభించారు? 1 లీప్జిగ్, 2 లీప్జాగ్, 3 లీవ్జిగ్, 4 వియన్నా. కరెక్ట్ సమాధానం లీప్జిగ్. లీప్జిగ్ అనేటటువంటి నగరంలో, జర్మనీలోని లీప్జిగ్ అనే నగరంలో సైకాలజీ ల్యాబ్ను ప్రారంభించారు. 9th క్వశ్చన్, సైకాలజీని మొదట్లో ఏ శాస్త్రంగా భావించేవారు? 1 మనసు, 2 శరీరం, 3 ఆత్మ, 4 తత్వం. దీన్ని సైకాలజీని మొదట ఆత్మగా భావించారు. టెన్త్ క్వశ్చన్, తత్వశాస్త్రంలోనే కాకుండా మరో శాస్త్రంలో కూడా సైకాలజీ భాగంగా ఉండేది. మరో శాస్త్రంలో కూడా 1 ఫిజియాలజీ, 2 థియాలజీ, 3 బయాలజీ, 4 జియాలజీ. కరెక్ట్ సమాధానం థియాలజీ. 11th క్వశ్చన్, ఆత్మ అనేది 1 మూర్త విషయం, 2 అమూర్త విషయం, 3 ఆలోచన, 4 ఊహ. కరెక్ట్ సమాధానం అమూర్త విషయం. అమూర్త అంటే కంటికి కనిపించనిది అని అర్థం. కాబట్టి ఆత్మ అనేటటువంటి మన కంటికి కనిపించదు. 12th క్వశ్చన్, ఆత్మలాగా మనస్సు కూడా, ఇక్కడ ఆత్మ మనకు కంటికి కనిపించదు అనుకున్నాం. మరి మనస్సు 1 మూర్తమైనది,
రెండు అమూర్తమైనది, మూడు క్రియాత్మకమైనది, నాలుగు ఏది కాదు. ఇందులో కరెక్ట్ సమాధానం అమూర్తమైనది. చూడండి, మనసు కూడా అమూర్తమైంది అంటే మనసు కూడా కంటికి కనిపించదు. ఏ రకంగా అయితే ఆత్మ అనేటటువంటిది అమూర్తమైందో ఆ మనసు కూడా అమూర్తమైంది. 13th క్వశ్చన్, ఉపాధ్యాయుడు తప్పనిసరిగా చదవవలసినవి అంటే ఉపాధ్యాయుడు వేటిని తప్పకుండా చదవాలి? ఒకటి ఫిలాసఫీ, రెండు సైకాలజీ, మూడు సోషియాలజీ, నాలుగు పైవన్నీ. కాబట్టి దీనికి కరెక్ట్ సమాధానం పైవన్నీ. అంటే ఉపాధ్యాయుడు తప్పకుండా ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ ఈ మూడింటిని తప్పకుండా చదవవలసి ఉంటుంది. 14th క్వశ్చన్, మానవ ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే సైకాలజీ అని అన్నది ఎవరు? ఒకటి జేమ్స్, రెండు మన్, మూడు ఫ్రాయిడ్, నాలుగు ఓంట్. కరెక్ట్ సమాధానం మన్. అంటే మానవ యొక్క ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే సైకాలజీ అని మనం చెప్పడం జరిగింది. 15th క్వశ్చన్, ప్రవర్తనా శాస్త్రమే సైకాలజీ అని చెప్పినది. ఒకటి వాట్సన్, రెండు ఓంట్, మూడు ఫ్రాయిడ్, నాలుగు స్కిన్నర్. కరెక్ట్ సమాధానం వాట్సన్. 16th క్వశ్చన్, మానవ ప్రవర్తనా శాస్త్రమే సైకాలజీ అని చెప్పినది. మానవ ప్రవర్తనా శాస్త్రమే సైకాలజీ అని చెప్పినది ఎవరు? ఒకటి వాట్సన్, రెండు ఓంట్, మూడు పిల్స్బరీ, నాలుగు స్కిన్నర్. కరెక్ట్ సమాధానం స్కిన్నర్. కరెక్ట్ సమాధానం పిల్స్బరీ. మానవ ప్రవర్తనా శాస్త్రమే సైకాలజీ అని చెప్పింది పిల్స్బరీ. నెక్స్ట్ 17th క్వశ్చన్, వ్యక్తి తన పరిసరాలకు అనుగుణంగా నిర్వహించే కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే సైకాలజీ అని చెప్పినది ఎవరు? ఒకటి వాట్సన్, రెండు వుడ్వర్త్, మూడు స్కిన్నర్, నాలుగు మన్. దీన్ని చెప్పినటువంటిది వుడ్వర్త్ అంటే పరిసరాలకు అనుగుణంగా. నెక్స్ట్ 18th క్వశ్చన్, ప్రవర్తన అనుభవాల శాస్త్రమే సైకాలజీ. ప్రవర్తన అనుభవాల శాస్త్రమే సైకాలజీ అని చెప్పినది ఎవరు? ఒకటి స్కిన్నర్, రెండు వుడ్వర్త్, మూడు మన్, నాలుగు ఫ్రాయిడ్. కరెక్ట్ సమాధానం ఒకటి స్కిన్నర్. 19th క్వశ్చన్, మానవ ప్రవర్తనను మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రమే సైకాలజీ అని చెప్పినది. ఒకటి వుడ్వర్త్, రెండు క్రో అండ్ క్రో, మూడు మన్, నాలుగు ఓంట్. కరెక్ట్ సమాధానం క్రో అండ్ క్రో. 20వ ప్రశ్న, మానవ స్వభావాన్ని అధ్యయనం చేసే శాస్త్రమే సైకాలజీ. స్వభావాన్ని అధ్యయనం చేసే శాస్త్రం సైకాలజీ అని ఎవరు చెప్పారు? ఒకటి మన్, రెండు స్కిన్నర్, మూడు బోరింగ్ తదితరులు, నాలుగు వాట్సన్. కరెక్ట్ ఆన్సర్ బోరింగ్ తదితరులు. ఇక్కడ తదితరులు అంటే మిగిలినటువంటి వాళ్ళు, అంటే బోరింగ్తో కలిపి మిగిలినటువంటి శాస్త్రవేత్తలు అని అర్థం. 21వ ప్రశ్న, మనిషి అంటే ఏమిటి అనే ప్రశ్నకు సైకాలజీ జవాబు చెబుతుంది. చూడండి, మనిషి అంటే ఏంటి అని ప్రశ్నిస్తే దానికి సైకాలజీ జవాబు చెబుతుంది అని అన్నదెవరు? ఒకటి బోరింగ్, రెండు స్కిన్నర్, మూడు వాట్సన్, నాలుగు మన్. కరెక్ట్ సమాధానం బోరింగ్. 22వ ప్రశ్న, సైకాలజీ జీవరాశుల ప్రవర్తనను వివరించడమే కాకుండా సాధారణ సూత్రాలను కనుగొనే శాస్త్రమని చెప్పినది. ఒకటి వాట్సన్, రెండు బోరింగ్, మూడు ఆర్థర్ గేట్స్, నాలుగు హిల్గార్డ్. కరెక్ట్ సమాధానం ఆర్థర్ గేట్స్. 23వ ప్రశ్న,
సైకాలజీ ప్రవర్తన యొక్క శాస్త్రీయ అధ్యయనం, ప్రవర్తన యొక్క శాస్త్రీయ అధ్యయనం అని అన్నది ఎవరు? ఒకటి హిల్గార్డ్, రెండు క్లార్క్, మూడు గేట్స్, నాలుగు ఓంట్. కరెక్ట్ సమాధానం క్లార్క్. 24వ ప్రశ్న. నానాటికి క్లిష్టంగా మారుతున్న ఈ సంఘంలో మానవ సమస్యలను పరిష్కరించడంలో మనోవిజ్ఞాన శాస్త్రం ప్రముఖ పాత్ర వహిస్తున్నది అని అన్నది ఎవరు? నానాటికి అంటే డే టు డే లైఫ్ లోపల క్లిష్టంగా మారుతున్న, అంటే కఠినంగా మారుతున్నటువంటి సంఘంలో, ఈ సమాజంలో మానవ సమస్యలను పరిష్కరించడంలో మనోవిజ్ఞాన శాస్త్రం ప్రముఖ పాత్ర పోషిస్తున్నది అని చెప్పినది ఎవరు? ఒకటి హిల్గార్డ్, రెండు క్లార్క్, మూడు గేట్స్, నాలుగు ఫ్రాయిడ్. కరెక్ట్ సమాధానం హిల్గార్డ్. 25వ ప్రశ్న. మనోవిజ్ఞాన శాస్త్రం మొదట ఆత్మను కోల్పోయింది, ఆ తర్వాత తన మనసును కోల్పోయింది, ఆ తర్వాత చైతన్యాన్ని అంటే చేతనం కూడా పోగొట్టుకుంది, చివరికి ఇప్పుడు తన ప్రవర్తనను మాత్రం ఉంచుకుంది అని చమత్కరించిన శాస్త్రవేత్త. చూడండి, ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్రం మొదట ఆత్మను కోల్పోయింది అంటుండు, దాని తర్వాత మనసును కోల్పోయింది అంటుండు, దాని తర్వాత చైతన్యాన్ని అంటే చేతనత్వాన్ని కోల్పోయిందని చెప్తున్నాడు, చివరికి ప్రవర్తనను మాత్రం మిగుల్చుకుంది అని చమత్కరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఒకటి హిల్గార్డ్, రెండు క్లార్క్, మూడు గేట్స్, నాలుగు వుడ్వర్త్. కరెక్ట్ సమాధానం వుడ్వర్త్. 26వ ప్రశ్న. మనోవిజ్ఞాన శాస్త్రం మనసులోని చేతనత్వానికి మాత్రమే సంబంధించిన శాస్త్రమని భావించిన వారు? ఒకటి ఫ్రాయిడ్, రెండు ఓంట్, మూడు జేమ్స్, నాలుగు వాట్సన్. కరెక్ట్ సమాధానం ఓంట్. 27వ ప్రశ్న. మనసులో రెండు భాగాలుంటాయి, అవి ఒకటి క్రియాత్మకమైనది, ఇక రెండవది ఒకటి నిష్క్రియాత్మకమైనది, రెండు చర్యాశీలత, మూడు అచేతనం, నాలుగు చేతనం. కరెక్ట్ సమాధానం నిష్క్రియాత్మకమైనది. అంటే ఒకటి క్రియాత్మకమైనది అయితే రెండవది నిష్క్రియాత్మకమైనది. 28వ ప్రశ్న. నిన్ను గురించి నీవు తెలుసుకో, నో దై సెల్ఫ్ అనే సూక్తి ఏ దేవాలయం ద్వారంపై రాసి ఉంది? ఒకటి లాటిన్ డెల్ఫీ, రెండు అమెరికన్ డెల్ఫీ, మూడు గ్రీక్ డెల్ఫీ, నాలుగు బ్రిటిష్ డెల్ఫీ. కరెక్ట్ సమాధానం గ్రీక్ డెల్ఫీ. 29వ ప్రశ్న. అన్ని మత గ్రంథాలలో అంటే అన్ని మత గ్రంథాలలో దేని గురించిన ప్రస్తావన ఉండేది? ఒకటి మనసు, రెండు సంవేదన, మూడు బుద్ధి, నాలుగు ఆత్మ. కరెక్ట్ సమాధానం ఆత్మ. అంటే అన్ని మత గ్రంథాల లోపల ఆత్మ గురించి ప్రస్తావన అంటే చెప్పబడింది. 30వ ప్రశ్న. మనసును దేనిని స్వీకరించే ఒక అంగంగా పరిగణిస్తారు? స్వీకరించడం అంటే తీసుకోవడం, అంటే మనసు దేనిని స్వీకరిస్తుంది? ఒకటి ఆత్మ, రెండు బుద్ధి, మూడు సంవేదన, నాలుగు ప్రత్యక్షం. కరెక్ట్ సమాధానం సంవేదన. అంటే మనసు సంవేదనలను తీసుకుంటూ ఉంటుంది. 31వ ప్రశ్న. అచేతనమైన మానసిక కృత్యాలను వివరించడానికి ప్రయత్నం చేసిన వారిలో ఇతను చెప్పుకోదగిన వ్యక్తి. మానసిక కృత్యాలను అంటే కృత్యాలంటే మనసు చేసేటటువంటి పనులు, మనసు చేసేటటువంటి పనులను వివరించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి. ఒకటి అరిస్టాటిల్, రెండు సోక్రటీస్, మూడు రూసో, నాలుగు ప్లేటో. కరెక్ట్ సమాధానం సోక్రటీస్. అంటే మనసు చేసేటటువంటి పనులను
వివరించడానికి ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తి సోక్రటీస్. 32వ ప్రశ్న. సోక్రటీస్ శిష్యుల్లో పేరు పొందిన వ్యక్తి. 1 అరిస్టాటిల్, 2 ప్లేటో, 3 రూసో, 4 వోంట్. కరెక్ట్ సమాధానం ప్లేటో. సోక్రటీస్ శిష్యుల లోపల గొప్పనైనటువంటి శిష్యుడు ప్లేటో. 33వ ప్రశ్న. ఆత్మలో జ్ఞానం ఇమిడి ఉన్నదని, జ్ఞానం అంతర్గతంగా నిగూఢంగా ఉంటుందని, దానిని చైతన్య మానసిక స్థితిలోకి తీసుకొని రావచ్చునని తెలియచేసిన వ్యక్తి. చూడండి, ఇక్కడ జ్ఞానం అనేటటువంటిది, ఆత్మలో జ్ఞానం అనేటటువంటిది ఇమిడి ఉన్నది అంటే ఉన్నది. జ్ఞానం అంతర్గతంగా అంటే లోపల ఉంటుంది, బయటకు కనిపించంగా. నిగూఢంగా అంటే రహస్యంగా ఉంటుందని చెప్పినది. దానిని చైతన్య మానసిక స్థితిలోకి తీసుకురావచ్చునని చెప్పింది. ఎవరు? 1 ప్లేటో, 2 అరిస్టాటిల్, 3 రూసో, 4 సోక్రటీస్. కరెక్ట్ సమాధానం సోక్రటీస్. 34వ ప్రశ్న. ప్లేటో ఏ వాది? 1 ఆత్మ, 2 చర్యాత్మక, 3 ప్రవర్తన, 4 భావ. కరెక్ట్ సమాధానం భావవాది. ఇక్కడ భావాలు అంటే అర్థం ఏంటంటే ఆలోచనలు, అంటే మన మనసులో కలిగేటటువంటి ఆలోచనలు అని అర్థం. 35వ ప్రశ్న. విద్య అనేటటువంటిది వ్యక్తిలో మంచిని వెలికి తీయడానికి చేసే ప్రయత్నం అని చెప్పినది. ఇక్కడ విద్య అంటే ఎడ్యుకేషన్ అనేటటువంటిది మనిషిలో ఉండేటటువంటి మంచిని వెలికి తీయడానికి ఉపయోగపడేటటువంటిది, చేసే ప్రయత్నం అని చెప్పింది ఎవరు? 1 రూసో, 2 అరిస్టాటిల్, 3 ప్లాటో, 4 రేమండ్. కరెక్ట్ సమాధానం ప్లాటో లేదా ప్లేటో అని కూడా మనం అంటాం. 36వ ప్రశ్న. సంప్రదాయబద్ధమైన పాఠశాలలో బోధన జరగాలని అభిప్రాయపడినది. ఇక్కడ బోధన అంటే బోధించడము, అంటే విద్యార్థులకు చదువు చెప్పడం. పాఠశాల లోపల సాంప్రదాయబద్ధమైన పాఠశాలలో బోధన జరగాలని అభిప్రాయపడింది, అంటే బోధించాలని. 1 ప్లాటో, 2 రూసో, 3 సోక్రటీస్, 4 అరిస్టాటిల్. కరెక్ట్ సమాధానం ప్లాటో. 37వ ప్రశ్న. జిమ్నాషియా అనే పాఠశాలను ప్రారంభించింది. జిమ్నాషియా అనేటటువంటి పేరుతోటి ఒక స్కూల్ను ప్రారంభించింది ఎవరు? 1 అరిస్టాటిల్, 2 సోక్రటీస్, 3 మాంటిసోరీ, 4 ప్లాటో. కరెక్ట్ సమాధానం ప్లాటో. 38వ ప్రశ్న. మంచి భాష, మంచి పద్ధతులు, మంచి అందం, మంచి అలవాట్లు, శరీర వ్యాయామం, సంగీతం మొదలైన కళలను బోధించడం మొదలుపెట్టిన వ్యక్తి. కళలు అంటే ఇక్కడ ఆర్ట్స్. వీటిని బోధించడానికి మొదలుపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? 1 మాంటిసోరీ, 2 ప్రోబెల్, 3 రూసో, 4 ప్లాటో. కరెక్ట్ సమాధానం ప్లాటో. 39వ ప్రశ్న. ప్రాచీన పాఠశాల ఉద్యమానికి ప్రారంభకుడు. ప్రాచీన పాఠశాల అంటే పురాతన, అంటే మొదట పాఠశాలను ప్రారంభించడానికి ఉద్యమించినటువంటి వ్యక్తి ఎవరు? 1 అరిస్టాటిల్, 2 రూసో, 3 ప్రోబెల్, 4 ప్లాటో. కరెక్ట్ సమాధానం ప్లాటో. అంటే ప్రాచీన పాఠశాల ఉద్యమానికి ప్రారంభకుడు. 40వ ప్రశ్న. ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోసింది ఎవరు? ప్రాచీన పాఠశాల ప్రారంభకుడు ప్లాటో అని చెప్పుకున్నాం. మరి జీవం ఎవరు పోశారు? 1 ప్లాటో, 2 మాంటిసోరీ, 3 అరిస్టాటిల్, 4 ప్రోబెల్. కరెక్ట్ సమాధానం అరిస్టాటిల్. కాబట్టి
ప్లాటో ప్రాచీన పాఠశాల ఉద్యమానికి ప్రారంభకుడైతే ఆ ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోసినటువంటిది మాత్రం అరిస్టాటిల్. 41వ ప్రశ్న. అరిస్టాటిల్ ఆత్మను ఎన్ని రకాలని చెప్పాడు? అంటే ఆత్మను ఎన్ని రకాలుగా చెప్పాడు? 1 3, 2 2, 3 4, 4 5. కరెక్ట్ సమాధానం 2. ఆత్మను 2 రకాలుగా చెప్పాడు. 42వ ప్రశ్న. అరిస్టాటిల్ ప్రకారం నిష్క్రియాత్మకమైన ఆత్మ అంటే, మనం ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పుకున్నాం చూడండి, నిష్క్రియాత్మకమైనది క్రియాత్మకమైనది అని. ఇక్కడ నిష్క్రియాత్మకమైన ఆత్మ అంటే ఏంటి అని అరిస్టాటిల్ చెబుతున్నాడు. 1 నల్లబల్ల, 2 ఏమి రాయని నల్లబల్ల, 3 మనసు, 4 బుద్ధి. కరెక్ట్ సమాధానం ఏమీ రాయని నల్లబల్ల. అంటే ఏమి రాయకుండా ఉన్నటువంటి నల్లబల్ల లాంటిది ఆత్మ అని చెబుతూ ఉన్నాడు అరిస్టాటిల్. 43వ ప్రశ్న. టాబ్యులారసా అంటే, టాబ్యులారాసా అంటే 1 చిన్నపిల్లలు, 2 నల్లబల్ల, 3 ఏమీ రాయని నల్లబల్ల, 4 మనసు. కరెక్ట్ సమాధానం ఏమీ రాయని నల్లబల్ల. గుర్తుంచుకోండి, టాబులారస్ అంటే ఏమీ రాయని నల్లబల్ల అని అర్థం. 44వ ప్రశ్న. టాబులారసా అనే పదాన్ని చెప్పినది, ఈ పదాన్ని చెప్పింది ఎవరు? 1 ప్లాటో, 2 రూసో, 3 అరిస్టాటిల్, 4 ప్రోబెల్. కరెక్ట్ సమాధానం అరిస్టాటిల్. ఈ టాబులారస్ అనేటటువంటి పదాన్ని చెప్పింది ఎవరంటే అరిస్టాటిల్. 45వ ప్రశ్న. అరిస్టాటిల్ చిన్నపిల్లల మనస్సును దేనితో పోల్చాడు? చిన్న పిల్లల యొక్క మనస్సును దేనితో పోల్చాడు? 1 సంవేదనలు, 2 ప్రత్యక్షం, 3 అవధానం, 4 టాబ్యులారసా. కరెక్ట్ సమాధానం టాబ్యులారాసా. 46వ ప్రశ్న. అరిస్టాటిల్ చిన్నపిల్లల మనసును ఇలా ఉంటుందన్నారు. చిన్నపిల్లల మనసు ఇలా ఉంటుందని చెప్పారు. 1 ఏమి రాయని నల్లబల్ల, 2 టేబుల్, 3 సంవేదనలు, 4 ప్రత్యక్షం. కరెక్ట్ సమాధానం ఏమీ రాయని నల్లబల్ల. 47వ ప్రశ్న. అరిస్టాటిల్ ప్రకారం వ్యక్తిని చైతన్యపరచడము, కృత్యాలు చేయడానికి ప్రేరేపించడము, మానసిక శక్తిని ఉత్పత్తి చేయడం మొదలైనవి దీనిలో కనబడతాయి. 1 నిష్క్రియాత్మకమైన మనసు, 2 క్రియాత్మక మనసు, 3 ప్రగతిశీలక మనసు, 4 చర్యాత్మక మనసు. కరెక్ట్ సమాధానం క్రియాత్మక మనసు. 48వ ప్రశ్న. ఏది ఆధునిక ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి ఆధారభూతమైనది? 1 మనోవిజ్ఞానం, 2 తత్వ విచారం, 3 సమాజ శాస్త్రం, 4 హిస్టరీ. కరెక్ట్ సమాధానం తత్వ విచారం. 49వ ప్రశ్న. గ్రీకుల తర్వాత యూరప్లో రోమన్ సామ్రాజ్యంతో పాటు ఏ భాష విస్తరించింది? ఏ భాష? 1 ఇంగ్లీష్, 2 ఫ్రెంచ్, 3 ఉర్దూ, 4 లాటిన్. కరెక్ట్ సమాధానం లాటిన్. 50. అంతః పరీక్షణ పద్ధతుల ద్వారా మానసిక ప్రకార్యాలను గుర్తించిన వ్యక్తి. అంతః పరీక్షణ పద్ధతుల ద్వారా మానసిక ప్రకార్యాలను గుర్తించిన వ్యక్తి ఎవరు? 1 రూసో, 2 ప్రోబెల్, 3 సెయింట్ ఆగస్టిన్, 4 ప్లాటో. కరెక్ట్ సమాధానం సెయింట్ ఆగస్టిన్. 51
ఇప్పటి వరకు 50 ప్రశ్నలు చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.